Audio Jungle. Audio Jungle. నిన్న హనుమకొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంత్రులు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మేము ఎయిర్పోర్ట్ తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అట్లా. నేను సూటిగా అడుగుతానా, 10 ఏళ్లు కలిసి సంసారం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ 10 ఏళ్లు ఎందుకు తేలేకపోయారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా అధికారం మేము వచ్చిన తర్వాత ఇవాళ ఎయిర్పోర్ట్ కు 300 కోట్లు ఇచ్చి ల్యాండ్ అక్వైర్ చేసి పర్మిషన్ తీసుకొచ్చుకున్నది మేము కాదా? ప్రజలలో మాట్లాడదామంటున్నావు. హనుమకొండ చౌరస్తాలలో అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుందామని అంటున్నారు కదా. రండి, రేపు పొద్దుగాల ఎప్పుడు వస్తారో టైం డేట్ పెట్టాడు, మేము వస్తాం అక్కడికి. ఎందుకు మాట్లాడతారు? మీరు చేసిన ఏమైనా ఉన్నాయంటే చెప్పాలా? పేపర్ లీకేజీలు, ఆదాన్ని అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టడం, ఆఖరికి స్మార్ట్ సిటీ వర్కులు మీరు అడిగిన చూసినారు బీఆర్ఎస్ వాళ్ళని. ఇది మాత్రం కరెక్ట్. మరి స్మార్ట్ సిటీ డబ్బులు వచ్చినప్పుడు ఈ దొంగలికి చేసినప్పుడు వాపసు పోయినాయి అని తెలుసా మీకు? వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అసమర్థత వలన, మీ యొక్క నిర్లక్ష్యం వలన స్మార్ట్ సిటీ ఫండ్స్ వరంగల్కి సంబంధించినవి సగం దుర్వినియోగం అయితే సగం వాపసు పోయినాయి. తెలుసా మీకు? అది తెలియకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడటం, ఛాలెంజ్ అంటాను కదా. రా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హనుమకొండ చౌరస్తాకో లేకపోతే తెలంగాణ అమరవీరుల స్థూపం కన్నా కూర్చుందాం, మాట్లాడదాం. రా, పారిపోతారు ఏదైనా మాట్లాడటం. మీరేమైనా కేవలం మన్ కీ బాత్ సిర్ఫ్ అవతలోళ్ళు వినాలి తప్ప అవతలోళ్ళు చెప్పింది వినేది లేదు. మీరు ఫస్ట్ టైం ఛాలెంజ్ చేసిన చాలా సంతోషం. వరంగల్ జిల్లాకు రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెచ్చిన నిధులు మీరు 10 ఏళ్ల గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సంసారం చేసినప్పుడు నిధులు కూడా తేలిక దానికంటే 3 ఏళ్లలో ఎక్కువ తెచ్చినాం. మేము నిరూపిస్తాం. రండి. మేమేదో ఇచ్చినాం, మేమేదో చేసినామంటే ఏంటిదా మీరు ఇచ్చింది? 10 రూపాయలు మేము కడితే 3 రూపాయలు ఇస్తలేరు. అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది కాదా? అన్ని రాష్ట్రాలు మీకు ట్యాక్స్ కడతలేరా? దానికే ఇచ్చింది. మీరు కొత్తగా ఏమో జేబులకి వెళ్ళి అడిషనల్గా ఇచ్చినా చెప్తున్నావు. మీరు ఏమైనా ఇచ్చినాయి అనంటే ఒకటి పేపర్ లీకేజీలు, ఆ ఆత్మహత్యలకు కూడా అవి హత్యలు. మీరు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు చేసిన హత్యలవి. రాజస్థాన్ లో నుంచి పేపర్ లీకేజ్, ఇవన్నీ వాస్తవాలు మీరు చూస్తలేరా? ఎక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి చూస్తలేరా? ఇవన్నీ కూడా కేవలం బీజేపీ హత్యలు. వీరికి మళ్ళా దేవుని పేరు చెప్పుకొని ఏమనంటే జై శ్రీరామ్ అనటం ఏం పద్ధతి ఇది? మేము ఇది చేసినామని చెప్పుకో. ఇక బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఇది తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం, అది తెచ్చినాం. ఏంటి తెచ్చింది? మీరు చర్చకు రమ్మంటారు, రండి మాట్లాడదాం. అక్కడ చౌరస్తాలో ప్రజలు ఉంటారు, మీడియా ఉంటుంది, మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఒకరే మైక్ దొరికింది కానీ ఊకదంపుడు దంపడం కాదు. చర్చకు రా, దమ్ము ధైర్యం ఉంటే మేము వస్తాం, మాట్లాడుతాం దాని మీద.